పార్టీకి వచ్చేసిండు. ఎందుకంటే పొద్దున్నే పెట్టుకుందాం అనుకున్నాం అన్న, మళ్ళీ మీరు ఎక్కడ బయట ఉంటారని. ఎందుకంటే సార్ మన గౌరవనీయులు గురుజీ గంప నాగేశ్వరరావు సార్ టైం చేయలేకపోవడం వల్ల సారే మనకు రీజనల్ చైర్పర్సన్ సార్ మనకి తీసుకున్నాము. 20 సిలిండర్ ట్రైన్ పెట్టుకొని తీసుకున్నాము. అంటే ఉన్న ముఖ్య అతిథిగా గౌరవించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని శుభ్రం స్టార్ట్ చేద్దామనుకుంటున్నాము. మీరు మాట్లాడడానికి శుభ్రం కొంతమంది దాతలు ఉన్నారు. మీరు లాస్ట్ మీరు మాట్లాడుతూ కోరుతున్నాను. ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఎన్ రామ్మోహన్ గారు, అలాగే వేదిక మీద ఉన్న రవికుమార్ గారు, జెర్సీ గారు, జైపాల్ గారు, నరసింహారెడ్డి గారు, అన్న గారు, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసి, ఇటువంటి కార్యక్రమాలు అంటే నేను కూడా ఈ లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యేసి 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్ళలో ఎన్నో ఊర్లలో మూడూరు కానీ, ఇక్కడ మేడ్చేల్ కానీ, షామీర్పేట కానీ, ఇవన్నీ అక్కడంతా నేను కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం ఇంతకుముందు చేసి ఈ అద్దాలు ఇవ్వడం కానీ, కంటి వైద్య పరీక్షలు ఇవన్నీ చేయించడం జరిగింది. ఇంకా అన్నగారు చాలా మంచి కార్యక్రమం ఇది. మా దాంట్లోనే మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరిలోనే బ్లడ్ డీసీ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు రెగ్యులర్గా రవీంద్రనాథ్ గారు మన పీటీజీ గారు ఈసారి తను ఉండలేకపోయారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. గట్టు శ్రీనివాస్ ఉన్నారు కదా, తను డీసీ తనది. ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే వాస్తవానికి అందరు పెద్దలు చెప్పినట్టు బ్లడ్ ఇస్తే ఏదో అనారోగ్యం పాలవుతారు అనేసి ఊహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది మనం అవేర్నెస్ తెస్తున్నాం, ఆల్రెడీ అవేర్నెస్ ఉన్నది. ప్రతి సంవత్సరంలో నాకు ఒక బ్లడ్ గురించి అని చాలా ఫోన్స్ వస్తుంటాయి. నేను స్పాన్సర్ చేపిస్తూనే ఉంటా, డైరెక్ట్ పంపిస్తాను. బాబు కూడా ఉన్నాడు, అతను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సింధూర్ ప్రెసిడెంట్. డైరెక్ట్ మన మెంబర్స్ని తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా కుప్పాల కూడా అవన్నీ అక్కడ నుంచి అన్ని కాల్స్ వస్తుంటాయి మనకు రెగ్యులర్గా హాస్పిటల్స్ నుంచి. అక్కడ అరేంజ్ చేపిస్తుంటాం. మనకు ఒక యాప్ ఉన్నది ఈ బ్లడ్ డొనేషన్ది, అది నేను గ్రూప్లో కూడా పెడతాను. దాని నుంచి ఎంతో సహాయ సహకారాలు చాలామందికి అందుతూ ఉంటాయి. చిన్న పిల్లలకు, వీళ్ళకు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి ముందుకు పోవాలని రామ్మోహన్ గారిని వేడుకున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో తలసీమ హాస్పిటల్, అలాగే ఈ హాస్పిటల్ నుంచి చేసిన కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.